సిద్ధం మేమంతా సిద్ధం. జగన్ సభలకి జనం ఫుల్. మరోవైపు యుద్ధం అంటున్న పవన్ సభలకి ఫుల్ జనం. సంసిద్ధం అంటున్న బాబు సభలకి అదే రేంజ్లో జనం. అందరికీ ఫుల్లుగా క్రౌడ్. మరి జనం ఎవరి వైపు ఉన్నట్టు? పల్స్ తెలియక పిచ్చెక్కుతుందంటున్న కొందరు రాజకీయ నేతలు. ఎవరి అంచనాలు వారివి. అసలు జనం మనసులో ఏముందో అది తెలియాలంటే కష్టమే గురు అంటున్నారు. టైటిల్ చూసి స్టోరీ చెప్పగలం, టీజర్ చూసి క్లైమాక్స్ చెప్పగలం, కానీ ఈ సినిమా మొత్తం చూసినా అర్థం కావడం లేదంటున్నారు. ఇది పరిస్థితి. అటు జగన్ మేమంతా సిద్ధం రమ్మంటే వెళ్ళిపోతున్నారు, ఇటు బాబు ప్రజాగళం రమ్మంటే వచ్చేస్తున్నారు. ఇక పవన్ వారాహి విజయభేరి అనగానే ఫుల్గా జనం హాజరవుతున్నారు. మరి వైసీపీకి జనం వచ్చి అటు కూటమికి జనం వచ్చి సీన్ ఎవరి వైపు ఉన్నట్లు, ఎవరి సినిమా హిట్ అవుతున్నట్లు అర్థం కాక రాజకీయ పండితులు జుట్టు పీక్కుంటున్నారు. ఎవరికి వారు మాదే అధికారం అంటూ తొడలు కొడుతుంటే ఆలోచనలో పడిపోవడం రాజకీయ విశ్లేషకుల వంతైంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా కూడా జన సముద్రం. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తుంటే 25 పార్లమెంట్లకు 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా? వైసీపీ పతనం మొదలయ్యింది. మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది. కొత్త రాబోయే ప్రభుత్వం, రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో అనుమానం ఏ లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం. మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు. ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఇంత గందరగోళం ఏ ఎన్నికల్లోనూ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అటు జగన్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అయితే అభివృద్ధి ఏమీ జరగలేదు. రాజధాని లేకుండా పోయింది. మద్యం, ఇసుక మాఫియాలు, రోడ్లు లేకపోవడం ఇవన్నీ చూపించి జగన్కు వ్యతిరేక ఓటు పడుతుందని చంద్రబాబు, పవన్ వాదిస్తున్నారు. పైగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా జగన్ ఓటమికి దారి తీస్తుందనేది వారి అంచనా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తాను గెలుస్తానని అనుకున్నారు. కానీ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఈసారి రివర్స్ జరుగుతుందా, లేక మళ్లీ జగనే వస్తారా అనే దానిపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి జగన్ ఉండాలా పోవాలా అనే దానిపైనే ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. పొత్తు కుదిరిన కొత్తలో ఇక కూటమిదే పై చెయ్యి అన్నారు. కానీ సీట్లు, అభ్యర్థులు ఫైనల్ అవుతున్న కొద్దీ, వాటిలో వివాదాలు చెలరేగిన కొద్దీ కూటమి కష్టం మళ్లీ జగనే అనే టాక్ మొదలైంది. మళ్లీ ఇప్పుడు కూటమిలో అన్నీ సర్దుకునేసరికి మారిపోయిందంటున్నారు. మరోవైపు జగన్ బస్సు యాత్ర దెబ్బకు మళ్లీ టర్న్ అయిందంటున్నారు. ఇలా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఎక్కువ సర్వేలు కూటమి వైపు చెప్పగా, కొన్ని సర్వేలు జగన్ వైపు కూడా చెప్పాయి. కానీ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
మొత్తం మీద ఈసారి టఫ్ ఫైట్ జరుగుతుందని పోటాపోటీగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పొత్తు వల్ల లాభమని కూటమి అనుకుంటుంటే కులాల ఈక్వేషన్లలో జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని కూడా అంటున్నారు. ఇక కృష్ణా, గుంటూరులో అమరావతి ఎఫెక్ట్ ఉంటుందని, ప్రకాశం, నెల్లూరు, సీమ జిల్లాలో జగన్ది పైచేయి అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఏమైనా రాజకీయం పోటాపోటీగా ఉందని, ఎవరికీ వన్ సైడ్ వచ్చే అవకాశం లేదని 50-50 అనే చెప్పాలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.